హిందూ సాంప్రదాయంలోని దాదాపు అన్ని పండుగలు చాంద్రమానం ప్రకారం చేసుకుంటాం. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని సూర్యుడి నడక ఆధారంగా నిర్ణయిస్తాం. సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించిన నాటి నుంచి ధనుర్మాసం మొదలవుతుంది. ధనుర్మాసంలో వచ్చే శుక్ల ఏకాదశి వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశిగా భావిస్తారు. ఈ రోజు ముక్కోటి దేవతలకు వైకుంఠ ద్వారంలో శ్రీ మహావిష్ణువు తన దివ్య దర్శనం అనుగ్రహించిన పర్వదినమని చెప్పుకుంటారు. అలా వైకుంఠ ఉత్తర ద్వారంలో ముక్కోటి దేవతలకు దర్శనమిచ్చిన విష్ణుమూర్తి ఆ మార్గంలోనే భూమికి దిగివచ్చాడని పురాణ కథనం ఉంది. అందుకే ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణవ దేవాలయాలలో విష్ణుమూర్తిని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకునే సంప్రదాయం ఏర్పడింది. మనకు 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, ఆపై మనసు 11వ ఇంద్రియంగా పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ ఏకాదశ ఇంద్రియాలు మంచి మార్గంలో ప్రవర్తించటం వైకుంఠ ఏకాదశి యొక్క ముఖ్య ఉద్దేశం. కుంఠం అంటే లోపం, లోపం లేకుండా ఉండటమంటే వికుంఠం, అంటే సక్రమంగా వ్యవహరించటం. ఏకాదశ ఇంద్రియాలకు వికుంఠ స్థితిని ప్రసాదించే పర్వదినం వైకుంఠ ఏకాదశి. మనస్సు, ఇంద్రియాలు, వీటి ప్రవృత్తులు కోటానుకోట్లు అని చెప్పుకోవచ్చు. ఆ మనస్సు సత్వ, రజ, తమో గుణాల ప్రకారం పనిచేస్తుంది. ఆ ప్రవృత్తులను ముక్కోటి దేవతలుగా సంకేత రూపంలో సూచించారు పెద్దలు. ఈ ప్రవృత్తులన్నీ ఉత్తర ద్వారం వెంబడి ప్రయాణించటమంటే యోగ సాధన అని దాని అర్థం. అదేవిధంగా యోగ సాధన సక్రమంగా సాగే వేళ కలిగే దివ్యానందమే హృదయంలో కలిగే విష్ణు దర్శనం. ఆనాడు జీవుడి మనఃప్రవృత్తులు ఉన్న మార్గం కన్నా ఉత్తమమైన మార్గంలో ప్రయాణిస్తాయి. అదే ఉత్తర ద్వార దర్శనం. ఈ అంతరార్థాన్ని గమనించి ప్రవర్తించిన వేళ ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం మొక్కుబడిగా మిగిలిపోక సార్థకమవుతుంది. ముక్కోటి రోజున మహావిష్ణువు గరుడ వాహనుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. కనుకనే దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమట. అందువల్ల దీనిని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతూ ఉంటారు. ముక్కోటి ఏకాదశి నాడే ఆలాహలం, అమృతం రెండూ పుట్టాయి. అయితే ఈ రోజునే మహాశివుడు ఆలాహలాన్ని మింగేస్తాడు. సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గవలి మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుందని చెబుతూ ఉంటారు. అయితే ఈ పర్వదినం రోజున పూజ, జపం, ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనాల ద్వారా మనసు మాధవుడిపై లగ్నం చేయాలి. ఏకాదశి వ్రతంలో 7 నియమాలు ఉన్నాయి. 1. దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి. 2. ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. 3. అబద్ధం ఆడకూడదు. 4. స్త్రీ సాంగత్యం పనికిరాదు. 5. చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. 6. ముక్కోటి రాత్రంతా జాగరణ చేయాలి. 7. అన్నదానం చేయాలి. ముక్కోటి ఏకాదశి ప్రాశస్త్యాన్ని వివరించే 2 పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. పర్వత మహర్షి సూచన మేరకు వైకానసురుడనే రాజు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినందువల్ల నరక బాధలను అనుభవించే అతని పితృదేవతలు విముక్తులై స్వర్గలోకానికి వెళ్లారట. ఇక మురాసురుడి కథ రెండవది. కృతాయుగంలో మురా అనే రాక్షసుడు దేవతలను, సత్పురుషులను బాధించేవాడు. అయితే అప్పుడు దేవతలు తమ గోడును విష్ణుమూర్తికి విన్నవించుకుంటారు. రక్షించు మహాప్రభు అని ప్రార్థిస్తారు. విష్ణువు మురాసురుడిపై దండెత్తి మొదట రాక్షస సైన్యాన్ని సంహరించాడు. కానీ మురాసురుడు మాత్రం తప్పించుకుని వెళ్లి సాగర గర్భంలో దాక్కుంటాడు. మురాసురుణ్ణి బయటకు రప్పించే ఉపాయాన్ని విష్ణువు ఆలోచించి ఒక గుహలోకి వెళ్లాడు. విష్ణువు నిద్రిస్తున్నాడని భ్రమించిన మురాసురుడు విష్ణువును వధించడానికి అదే అనువైన సమయమని కత్తిని ఎత్తాడు. అంతే, మహాలక్ష్మి దుర్గరూపంలో అక్కడ ప్రత్యక్షమై మురాసురుడిని సంహరిస్తుంది. విష్ణువు లేచి ఆమెను మెచ్చుకొని ఆమెకు ఏకాదశి అనే బిరుదునిచ్చాడు. అప్పటి నుంచి ఏకాదశి వ్రతం ప్రాచుర్యం పొందింది. ఇందులోని తాత్విక సందేశం ఇలా ఉంది. విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు, దేహమే దేవాలయమని శాస్త్ర నిర్ణయం. ప్రతి మానవ హృదయాలలోనూ పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. అంత దగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్దేశించి ఏకాదశి వ్రతాన్ని నియమంగా ఆచరించాలి. ఉపవాసం ద్వారా 11 ఇంద్రియాలను నిగ్రహంతో ఉంచుకొని పూజ, జపం, ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించమని భావం. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలతో కలుపుకొని మొత్తం 10
వాటితో పాటు మనస్సు అనే 11 ఇంద్రియాల ద్వారా పాపాలు చేస్తారు మానవులు. ఆ 11 అజ్ఞానానికి స్థానం. అందుకే 11 స్థానాలలో ఉన్న అజ్ఞానాన్ని ప్రతినిధి అయిన మురాసురుణ్ణి జ్ఞాన ప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశి వ్రతాన్ని నిష్ఠగా ఆచరించిన వారు జ్ఞానవంతులవుతారని చెబుతూ ఉంటారు. ఇది హిందువులు పరమ పవిత్రంగా భావించే ముక్కోటి ఏకాదశికి చెందిన పూర్తి సారాంశం.